For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ కళ్యాణి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసైన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి శ్రీ లతా గారు. అమ్మా, దత్తాత్రేయ స్వామి 16 అవతారాలని చెప్పారు కదా, ఆ 16 అవతారాలు ఏంటో చెప్తారా మాకు? తప్పకుండా చెప్తాను. దత్తాత్రేయ స్వామి వారు 16 అవతారాల్లో జన్మించారు. ఆ 16 అవతారాలని కూడా మనం స్మరించినా కూడా స్వామి దర్శనం వెంటనే జరుగుతుంది. అంటే స్వామికి చాలా దగ్గర అవుతాం. దర్శనం అంటే దత్తాత్రేయ స్వామి ఎలా దర్శనం ఇస్తారు ఈ కలియుగంలో? ఒక గోవులాగా, ఒక బాలులాగా, ఒక మునీశ్వరులాగా, ఒక యతీశ్వరులాగా, అలాగే మానవ రూపేణ, ఇలా వివిధ రూపాల్లో కూడా దత్తాత్రేయ స్వామి దర్శనమిస్తారు. నేను ఒక ఎపిసోడ్ లో చెప్పాను కదా, ఆయన వేరే మన రూపంలో కూడా దర్శనమిస్తారు. ఏ రూపంలో అయినా ఆయన్ని గుర్తుపట్టాలి అని అంటే ఎంతో సాధన చేస్తుంటేనే ఆయన్ని గుర్తుపట్టగలుగుతాం. ఇప్పుడు ఆ 16 అవతారాల గురించి కూడా నేను చెప్తాను. ముందు అవతారము యోగిరాజుగా జన్మించారు స్వామి. ఆయన కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు జన్మించారు యోగిరాజు అవతారంలో. అత్రి మహర్షి సతీ సమేతంగా నదీ తీరంలో వృక్ష పర్వతంపై సమస్త సృష్టికి మూలమైన పూర్ణ పరబ్రహ్మ తత్వం గురించి కఠోర తపస్సు చేయగా శ్రీ దత్తాత్రేయుడు శుద్ధ స్ఫటిక సంకాశమైన తేజో రూపంలో యోగీశ్వరులైన యోగిరాజుగా అవతరించారు. అది మొదటి అవతారం. రెండో అవతారము అత్రి వరదుడు. ఆయన కార్తీక బహుళ పాడ్యమి రోజు పుట్టారు. ఎక్కువ జనాలు కార్తీక మాసంలోనే జరిగాయి దత్తాత్రేయ స్వామి వారు. ఆయన గురువారము ప్రాతకాలము రోహిణి నక్షత్రంలో పుట్టారు. మొదటి అవతారము కృతికా నక్షత్రంలో పుట్టారు. తర్వాత రోహిణి నక్షత్రంలో ఆయన జన్మించారు. అయితే ఈయన కఠోర తపస్సు చేస్తున్న అత్రి మహర్షికి 3 శిరస్సులతో 6 చేతులతో రుద్రాక్షమాల, కమండలము, డమరుకము, త్రిశూలము, శంఖచక్ర దివ్య రూపంతో దర్శనమిచ్చారు. ఆయనే అత్రివర్ధుడు. ఇక 3వ అవతారం దిగంబర దత్తుడు. దిగంబర దత్తుడు కార్తీక బహుళ విద్య శుక్రవారం రోజు జన్మించారు. మృగశిర నక్షత్రం రోజు జన్మించారు. ఆయన నీలవర్ణంలో జటాజూటాలతో 4 చేతులతో సుందరమైన రూపంతో ఉంటారు స్వామి. అత్రి మహాముని పరబ్రహ్మ గురించి తపస్సు చేస్తున్న సమయంలో పరబ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరమనగా మీ వంటి పుత్రుని అనుగ్రహించమని కోరుకున్నారు కదా అత్రి అనసూయ. నేనే మీకు దత్తుడిగా జన్మిస్తానని వరమిచ్చి ఇంద్రనీలమణి లాగా మెరిసిపోతూ దిగంబరుడైన శిశువుగా అత్రి మహర్షి ముందు సాక్షాత్కరించాడు పరమాత్మ. ఆయనే దిగంబర దత్త. ఇక 4వ అవతారము శ్రీ కాలాగ్ని సముడు. శ్రీ కాలాగ్ని సముడు మార్గశిర శుద్ధ సప్తమి బుధవారం సాయంకాలం జన్మించారు. శతభిష నక్షత్రంలో జన్మించారు. ఆయన 3 ముఖాలు గల తేజోమూర్తి. ఆయన కూడా అత్రి మహర్షి 100 సంవత్సరాల తపస్సు కారణంగా ఆయనలో అగ్ని జ్వాలలు ప్రజ్వలిల్లాయి. ఆయన శరీరం అగ్ని జ్వాలలకు ఆహుతి కాకుండా శ్రీ దత్తాత్రేయుల వారు ఆయనలో దివ్య తేజస్సుతో ప్రవేశించారు. అందుకే కాలాగ్ని శమింపజేయగా ఒకానొక మార్గశిర సప్తమి నాడు ఆ తేజస్సు అత్రి మహర్షి కన్నుల నుండి బయటకు బయలుదేరి అనసూయామాత గర్భంలోకి ప్రవేశించింది. కళ్ళల్లో నుంచి అనసూయామాత గర్భంలోకి పుత్ర రూపంగా మారింది. అందుకే ఈ అవతారాన్ని కాలాగ్ని సముడు అని అంటారు, పూజిస్తారు. 5వ అవతారం శ్రీ యోగీజన వల్లభుడు. మార్గశిర పౌర్ణమి గురువారం రోజు ఆయన జన్మించారు. సాయంకాలం, చాలా వరకు కూడా సాయంకాలం జన్మించారు స్వామి. తేజోమయమైన బాలస్వరూపుడు ఆయన కూడా. అనసూయామాత గర్భంలో ప్రవేశించిన దివ్య తేజస్సు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నెలగా భావింపబడి మార్గశిర పౌర్ణమి నాటికి 9 నెలలు పూర్తి చేసుకొని దత్తాత్రేయ మూర్తిగా పుత్ర రూపంలో అవతరించే రూపానికి యోగి జన వల్లభుడు అని నామకరణం పెట్టారు. యోగి జన వల్లభుడు. ఇక 6వ అవతారము లీల విశ్వాంబరుడు. ఆయన పుష్య శుద్ధ పౌర్ణమి బుధవారం సూర్యోదయం సమయంలో జన్మించారు. విశ్వాన్ని భరించే పూర్ణ బ్రహ్మ స్వరూపుడే ఈయన లీల విశ్వాంబరుడు. విశ్వాన్ని మొత్తం భరించగలిగే శక్తి అన్నమాట. తర్వాత 7వ అవతారం సిద్ధరాజు. ఆయన మాఘ పౌర్ణమి గురువారం మధ్యాహ్నం మకా నక్షత్రంలో జన్మించారు. ఇందాక ఆయన పుష్యమి నక్షత్రంలో జన్మించారు లీల విశ్వాంబరుడు. ఈ సిద్ధరాజు మకా నక్షత్రంలో జన్మించారు. సిద్ధులకు బోధిస్తున్న గురువుగా ఈయన జన్మించారు అన్నమాట. దత్తుడు బద్రికావనం సందర్శించిన సందర్భంలో అక్కడే తపస్సులో ఉన్న సిద్ధుల స్వామిని గుర్తించక మీరెవరు, మీ గురువు ఎవరు అని ప్రశ్నించారు. నాకు గురువు కానీ ఆశ్రయం కానీ లేదు,
నిరంతర ధ్యానమే నా దీక్ష అని దత్తాత్రేయులు వారు వదిలించారు. ఆ సమయంలో ఆకాశ మార్గాన వెళ్తున్న వసు, రుద్ర, ఆదిత్య, ఇంద్రాది దేవతలు దత్తాత్రేయులు వారి దర్శనానికి క్రిందకి దిగారు. స్వామివారి మహిమను గుర్తించిన సిద్ధులు తమ అహంకారాన్ని వదిలి దత్తుడి పాదాలపై పడి శరణు వేడారు. అందుకే సిద్ధరాజుగా 7వ అవతారం. 8వ అవతారం జ్ఞానసాగరుడు. ఫాల్గుణ శుద్ధ దశమి ఆదివారం ప్రాతకాలం పునరసు నక్షత్రంలో జన్మించారు ఆయన. సిద్ధుల మధ్యన యోగాసనంలో గాలిలో దర్శనమిస్తూ సిద్ధులకు జ్ఞానాన్ని బోధిస్తున్న స్వరూపమే జ్ఞానసాగరుడు. ఇందాక నేను చెప్పాను కదా, జ్ఞాన ప్రదాత అంటే జ్ఞానసాగరుడు. సిద్ధులు ఒక చోట కూర్చొని ఉండగా దత్తాత్రేయులు వారు గాలులలో యోగాసనాలు చేస్తూ ఉంటారు. యోగ సాంప్రదాయం అని చెప్పాను కదా, వారికి కనిపించారు. తమ తపస్సిద్ధితో స్వామివారిని క్రిందకి రప్పించాలని అహంభావంతో ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలన్నీ విఫలం కాగా తమ అల్పత్వాన్ని గ్రహించి దత్తాత్రేయుని శరణు వేడారు. అప్పుడు దత్తాత్రేయ వారు జ్ఞానసాగరుడిగా జ్ఞానాన్ని ప్రసాదించారు వారికి. అందుకే జ్ఞానసాగరుడు అవుతారు. తర్వాత 9వ అవతారం శ్రీ విశ్వాంబర అవధూత. ఆయన చైత్ర పౌర్ణమి మంగళవారం సూర్యాస్తమయం సమయంలో చిత్తా నక్షత్రంలో జన్మించారు. 1000 ముఖాలు 1000 చేతులతో దివ్య తేజస్సు గల మూర్తి విశ్వాంబర అవధూత. సిద్ధులను పరీక్షించదలిచి దత్తాత్రేయ స్వామి వికృత రూపంలో వారి మధ్య ప్రత్యక్షమయ్యారు. సిద్ధులలో చాలా మంది భావరహితులై అహంకారంతో ప్రవర్తించసాగారు. వారికి దత్తాత్రేయుల వారు 1000 ముఖాలు 1000 చేతులతో విశ్వాంబర అవధూతగా సాక్షాత్కరించారు. నేను ఈ విశ్వం అంతటా వ్యాపించి ఉన్నాను, నన్ను దత్త దత్త అంటూ శరణు వేడిన వారందరికీ నా ఆశీస్సులు ఉంటాయి అని చెప్పారు. ఆయనే విశ్వాంబర అవధూత. తర్వాత శ్రీ మాయాయుక్త అవధూత. ఈయన వైశాఖ శుద్ధ చతుర్దశి రోజు జన్మించారు. బుధవారం మధ్యాహ్నం స్వాతి నక్షత్రం. ఆయన భిక్షారూపం. సుశీలుడనే భక్తుడు తన ఇంట్లో పితృతిథిని నిర్వహిస్తూ ఉన్నాడు. ఆ కార్యాన్ని నెరవేర్చడానికి బ్రాహ్మణ భక్తులు వచ్చిన సమయంలో దత్తస్వామి భిక్ష వేషంలో వెళ్ళారు. భిక్ష స్వీకరించడానికి వేరే వేషంలో వెళ్ళారు. అతన్ని దత్తస్వామిగా గుర్తించిన సుశీలుడు భిక్ష వేయగా భక్తులకు వచ్చిన బ్రాహ్మణులు భిక్షకు వేషధారిని ఈసరించుకుంటూ నీవెవరివని ప్రశ్నించగా నేను రూపం లేని వాడినని సమాధానం ఇచ్చారు. ఈ కుక్కలు వేదాలు పఠిస్తాయి వినండి అని అన్నారు. అప్పుడు కుక్కలు వేదాలు పఠించడంతో బ్రాహ్మణులు తమ అహంకారాన్ని వివేకాన్ని క్షమించమని వేడుకున్నారు. అదే మాయాయుక్త అవధూత. తర్వాత శ్రీ మాయాయుక్త అవధూత జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి సూర్యోదయం కాలం స్వాతి నక్షత్రంలో ఆసనంలో ధ్యాన ముద్రలో కూర్చొని ఉన్నారు స్వామి. దత్తాత్రేయులు వారు అడవిలో ఒక చెట్టు కింద ధ్యాన ముద్రలో ఆసీనులయ్యారు. తన చుట్టూ చేరిన భక్తులకు క్రూర మృగాలను చూపించి భీతి కలిగేలా చేశారు. మరొక రీతిలో తన తొడపై ఒక స్త్రీని కూర్చుని పెట్టుకుని మద్యం త్రాగుతూ కనిపించారు. మాయను సృష్టించిన తన భక్తుల్ని పరీక్షించిన వారికి అకుంఠిత విశ్వాసంతో దత్తుడిని పూజించారు. వారిని అనుగ్రహించి మాయాయుక్త అవధూతగా వారు దర్శనమిచ్చారు. ఎలా అంటే అసలు ఈయన దత్తుడేనా అనే విధంగా వాళ్ళని పరీక్షించారు. ఆయన చక్కగా ఒక స్త్రీని కూర్చుని పెట్టుకున్నారు. ఆయన కళ్ళు త్రాగుతూ ఉన్నారు. అలాగే మాంసపు ముక్కలు పెట్టుకున్నారు, తింటూ ఉన్నారు. అలాంటి మాయావి దత్తాత్రేయ స్వామి. అలాంటి రూపమే మాయాయుక్త అవధూత. తర్వాత ఆదిగురు ఆషాఢ శుద్ధ పౌర్ణమి శనివారం ఉదయం ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించారు. ఉసిరి చెట్టు క్రింద ఆసీనులైన దత్తమూర్తి. మదాలస కుమారుడైన అల్క మహారాజు భోగాలనుడై రాజభ్రష్టుడయ్యాడు. ప్రాణభయంతో అడవుల్లో తిరుగుతున్న సందర్భంలో తన తల్లి మదాలస గురువును ఆశ్రయించని చెప్పారు. మాటలు జ్ఞాపకంగా రాగా సహయాద్రి కొండలపైన దత్తుడిని శరణు వేడారు. దత్తాత్రేయుడు ఆయనకు ఆది గురువు రూపంలో జ్ఞానబోధ చేశారు. అందుకే ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటాము. ఇప్పుడు వచ్చేది ఆషాఢ మాసం గురు పౌర్ణమి. ఆ రోజు ఆది గురు, ఇది ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజే ఆయన అవతరణ జరిగింది అనమాట. అందుకే దానికి అంత విశిష్టత ఆషాఢ పౌర్ణమికి. దాన్నే గురు పౌర్ణమి అని అంటాము, వ్యాస పౌర్ణమి అని అంటాము, ఆషాఢ పౌర్ణమి అని కూడా అంటాం అనమాట. ఆషాఢ పౌర్ణమిను గురు పౌర్ణమిగా జరుపుకోవడానికి కారణం జగద్గురు అయిన శ్రీ దత్తప్రభు ఆ రోజున ఆది గురువుగా అవతరించడమే. అందుకే తర్వాత సంస్కారహీన శివస్వరూపుడు 13వ అవతారం. శ్రావణ మాసం శుక్లాష్టమి సోమవారం ఉదయం స్వాతి నక్షత్రంలో జన్మించారు. అమృత పాత్ర ధరించిన శివస్వరూపుడు. ఒకానొకప్పుడు మాహూర్ ప్రాంతం నందు కృష్ణదాత్రి స్థలంలో దిగంబరుడిగా సంస్కారహీన వేషధారిలో ఉసిరిక చెట్టు క్రింద వేదాన్ని పఠిస్తున్న మూర్తిని చూసిన పింగళ నాగుడు అనే అవధూత ఆ మాయకు లోనుగాక
దత్తుని ప్రవృత్తిని గురించి తన సందేహాన్ని స్వామికే స్వయంగా నివేదించారు. తన సందేహాన్ని నివృత్తి చేసుకున్నాడు. అందుకే ఆయన సంస్కారహీన శివస్వరూపుడిగా అవతరణ చెందారు. ఇక 14వ అవతారం శ్రీ దేవదేవుడు. భాద్రపద శుద్ధ చతుర్దశి గురువారం ఉదయం శతభిష నక్షత్రంలో ఆయన జన్మించారు. శంఖ చక్రం గదా పద్మాన్ని ధరించిన మూర్తి. బ్రహ్మదేవుడు అవిద్యను సృష్టించగా తానే అవిద్యలో పడి తన ఉనికిని చివరకు వేదాన్ని కూడా మర్చిపోయాడు బ్రహ్మదేవుడు. అప్పుడు సహయాద్రి పర్వతం మీద శ్రీ రేణుకాదేవి దర్శనాన్ని పొంది ఆమె సూచన మేరకు దత్తాత్రేయ స్వామిని ప్రార్థించగా దత్తాత్రేయ స్వామి ప్రత్యక్షమై అనగామాత ద్వారా తిరిగి వేదాన్ని బ్రహ్మదేవునికి అనుగ్రహించిన అవతారమే దేవదేవ స్వరూపము. తర్వాత దిగంబర అవధూత 15వ అవతారం. ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజు బుధవారం ఉదయం అశ్విని నక్షత్రంలో దిగంబర మూర్తిగా ఆయన జన్మించారు. చంద్రవంశానికి చెందిన యయతి మహారాజు కుమారుడు యదువు దత్తభక్తుడు. యదువు అనేక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ దత్తస్వామి దర్శనం చేసుకున్నారు. ఆ సమయంలో దత్తస్వామి అవధూతగా నిర్వికారంగా కటిక నేలపై శయనించి ఆత్మానందాన్ని అనుభవించడాన్ని చూసిన యదు మహారాజు ఇంతటి తురీయమైన నిర్వికార స్థితిని ఏ విధంగా మీరు పొందగలిగారు అనే ఆశ్చర్యంతో దత్తప్రభువుని ప్రశ్నించగా అందుకు దత్తుడు ఈ స్థితిని తాను 24 మంది గురువుల దగ్గర నేర్చుకున్నానని చెప్పారు. అందుకే ఆయన దిగంబర అవధూతగా ఆయనకి దర్శనం ఇచ్చారు. అది 15వ అవతారం. ఇక ఆఖరి అవతారం 16వ అవతారం. శ్రీకృష్ణ శ్యామ కమల నయన ఆయన అవతారం. కార్తీక శుద్ధ ద్వాదశి బుధవారం సూర్యోదయం రేవతి నక్షత్రంలో జన్మించారు. ఒకనొక కార్తీక శుద్ధ ద్వాదశి బుధవారం రేవతి నక్షత్రం నాడు సూర్యోదయ సమయంలో ఇంద్రనీలముల వంటి కాంతితో ప్రకాశించుచు నలుదిక్కుల చీకట్లను పారదోలుచు వేరొక సూర్యుని వలె ఆవిర్భవించారు. ఆయనే శ్రీకృష్ణ శ్యామ కమల నయన. ఆయన నల్లని కలువు వంటి కన్నులు కలవాడై ధ్యాన నిష్ఠుడై దివ్యమంగళ రూపంలో అవతరించి భక్తుల్ని అనుగ్రహించను. దివ్య కాంతులు వెదజల్లే ఆ నల్ల కళ్ళ సింగారపు మూర్తియే శ్రీకృష్ణ శ్యామ కమల నయన. ఎంత చక్కటి పేరు అది. ఇవన్నీ ఈ 16 నామాలు కూడా స్థుతిస్తే దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఒకసారి ఈ 16 దత్తనామాలు కూడా చెప్తాను. ఆ ద్వాదశి రోజే కదమ్మా తులసమ్మకి పూజ చేస్తారు కార్తీకంలోని. కార్తీక ఆయన ఉద్భవించిన రోజే ఆ తెల్లవారుజాముని చేయాలని చెప్తారు కదా. అవును, ఆ తెల్లవారుజాముని అందుకనే స్వామికి అందరూ కూడా పూజ చేసుకుంటూ ఉంటారు. దత్తాత్రేయ స్వామి వారి షోడశ నామాలు అంటారు. షోడశ అవతారాలే షోడశ నామాలు. ఓం శ్రీ యోగిరాజాయ నమః. ఓం శ్రీ అత్రివరదాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ కాలాగ్నిశమనాయ నమః. ఓం శ్రీ యోగజన వల్లభాయ నమః. ఓం శ్రీ లీలా విశ్వాంబరాయ నమః. ఓం శ్రీ సిద్ధరాజాయ నమః. ఓం శ్రీ జ్ఞానసాగరాయ నమః. ఓం శ్రీ విశ్వాంబర అవధూతాయ నమః. ఓం శ్రీ మాయాయుక్తావధూతాయ నమః. ఓం శ్రీ మాయాయుక్తావధూతాయ నమః. ఓం శ్రీ ఆదిగురువే నమః. ఓం శ్రీ శివరూపాయ నమః. ఓం శ్రీ దేవదేవాయ నమః. ఓం శ్రీ దిగంబరాయ నమః. ఓం శ్రీ కృష్ణ శ్యామ కమల నయనాయ నమః. హరి ఓం. దత్తాత్రేయ స్వామి వారి షోడశ నామాలు అంటారు. చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. జై గురుదత్త.